నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా వసంత పంచమిని జరుపుకోవాలి. మనకి వేదం ఏం చెప్పిందంటే దేవీ వాచం అజనయంత దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలు వాగ్దేవిని సరస్వతీదేవిని సృష్టించిన రోజు వసంత పంచమని వేదంలో చెప్పారు. దేవతలు సృష్టించడం అంటే దేవతల ప్రార్థనల మేరకు భూలోకంలో మొట్టమొదటిసారి అమ్మవారు దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ వసంత పంచమికి ఉన్నటువంటి విశిష్టతను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మకి లోకపాలకుడు కావాలనే కోరిక కలిగింది. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజాలతో తెల్లటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి సరస్వతీదేవిని ఆవాహన చేసి సరస్వతీదేవిని పూజించిన రోజు మాఘ శుక్ల పంచమి. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ కూడా వసంత పంచమి రోజే సరస్వతీదేవిని పూజించాడని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. మనం పూజించేటటువంటి చతుర్భుజాలతో తెల్లటి వస్త్రాలతో ఉన్న సరస్వతీ అమ్మవారు గోలోకంలో రాధాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పడం జరిగింది. వసంత పంచమి రోజు విద్యార్థులు ఎవరైనా సరే తప్పనిసరిగా సరస్వతి కవచాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ సరస్వతి కవచం విశిష్టత గురించి మనకు ప్రామాణిక గ్రంథాల్లో పురాణాల్లో చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైనటువంటి వైశంపాయనుడి మాటను ధిక్కరిస్తాడు. దాంతో వైశంపాయనుడికి కోపం వచ్చి తాను నేర్పించినటువంటి విద్యలన్నీ మరిచిపోవాలని యాజ్ఞవల్క్య మహర్షికి శాపం ఇస్తాడు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సూర్యభగవానుడిని ప్రార్థిస్తే సూర్యభగవానుడు యాజ్ఞవల్క్య మహర్షికి ఈ సరస్వతి కవచాన్ని ఉపదేశిస్తాడు. ఈ సరస్వతి కవచాన్ని పఠించటం వల్లే కోల్పోయినటువంటి విద్యలన్నీ కూడా యాజ్ఞవల్క్య మహర్షి తిరిగి పొందాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈ సరస్వతి కవచానికి విశ్వజయం అనే పేరు కూడా ఉంది. వసంత పంచమి సందర్భంగా సరస్వతి కవచాన్ని ఏ ఇంట్లో విద్యార్థులు పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళకి అమోఘమైనటువంటి పాండిత్యం కలుగుతుంది. అలాగే వాల్మీకి మహర్షి కూడా అంతటి గొప్పవాడయ్యాడంటే కారణం సరస్వతి కవచాన్ని పఠించటమేనని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే సరస్వతి కవచాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం వసంత పంచమి సందర్భంగా వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అది కూడా పఠించలేని వాళ్ళు ఓం ఐం నమః అనే సులభమైన మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించుకోవటం ద్వారా సరస్వతి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సర్వశుక్ల సరస్వతి అంటుంది శాస్త్రం. అంటే సరస్వతీదేవి తెలుపు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి, తెల్లటి వస్త్రాలను ధరించి సత్వగుణ ప్రధానమై ఉంటుంది కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం కలగటానికి ఈరోజు సరస్వతీదేవి చిత్రపటం దగ్గర దీపారాధన చేసిన తర్వాత తెల్లటి పూలమాలికను అలంకరించడం, తెల్లటి పుష్పాలతో పూజించడం, తెల్లటి పదార్థాలు నివేదన చేయటం చేయాలి. పాలు, పెరుగు, వెన్న, తెల్లటి బెల్లము ఇలా తెల్లటి పదార్థాలు నివేదన చేయాలి. అలాగే సరస్వతీదేవి అనుగ్రహం కలగటానికి కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరి బోండాన్ నుంచి తీసినటువంటి నీళ్లు సరస్వతీదేవికి నివేదన చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తేనె, చెరకు రసము సరస్వతీదేవికి నివేదన చేయటం ద్వారా కూడా సరస్వతీదేవి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తుల సంయోగ స్వరూపమే సరస్వతీదేవని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మనం మాట్లాడాలి అనే భావన మనకు కలిగిందంటే దానికి కారణం పర అనే సరస్వతీదేవి శక్తి. ఆ మాటలకి ఒక కూర్పు వచ్చిందంటే దానికి కారణం పశ్యంతి అనే సరస్వతీదేవి శక్తి. ఆ కూర్పుకి మొత్తం కూడా ఒక భావం కలిగిందంటే మధ్యమ అనే సరస్వతీ శక్తి. అలా కూర్పు ఉన్నటువంటి మాటలు భావయుక్తంగా
శబ్ద రూపంలో బయటికి వచ్చినాయి అంటే దానికి కారణం వైఖరి అనేటటువంటి సరస్వతీదేవి శక్తి. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తుల సంయోగ స్వరూపమైనటువంటి సరస్వతీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. అలాగే వసంత పంచమి సందర్భంగా ఈరోజు అక్షరాభ్యాసాలు చేయించుకుంటే సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వరుణ షష్ఠి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ సరస్వత్యై నమః. మాఘమాసంలో వచ్చే పంచమికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యం శాస్త్రాల్లో కనబడుతున్నది. అసలు మాఘమాసమే భగవద్ ఆరాధనకు అత్యంత ప్రీతిపాత్రమైనది, శక్తివంతమైనది, మహిమాన్వితమైనది. మఖ నక్షత్రంతో పూర్ణిమ ఉన్న మాసం మాఘమాసం. మఖ అంటే యజ్ఞం అని కూడా అర్థం ఉన్నది. అదే మాఘమాసం అనగా యజ్ఞమాసం. ఇందులో వచ్చే పంచమి, అందులో శుక్లపక్ష పంచమి అత్యంత ముఖ్యమైనది. ప్రతి మాసంలో శుక్లపక్ష పంచమి విశిష్టం. అందున శరన్నవరాత్రుల్లోనూ, విశేషించి వసంత నవరాత్రుల్లోనూ, ఈ మాఘమాసంలోనూ వచ్చే పంచములకి ప్రాధాన్యం ఉన్నది. ఇక్కడ పంచమి జ్ఞానతిథి. అందుకే అమ్మవారిని పంచమి నాడు ఆరాధిస్తూ ఉంటారు జ్ఞానస్వరూపునిగా. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి విరాట్ పురుషుని నుంచి వ్యక్తమైనది అని దేవి భాగవతం, బ్రహ్మవివర్త పురాణం ఇత్యాదులు తెలియజేస్తున్నాయి. అంటే సృష్టిని నిర్వహించే పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన యొక్క శక్తులు విభిన్న దేవతలుగా ఆరాధింపబడుతుంటాయి. ఏ శక్తితో భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహిస్తుంటాడో ఆ శక్తిని మనం జగన్మాత అంటాం. ఆ శక్తి జ్ఞానశక్తిగా ఉపాసింపబడినప్పుడు ఆ జ్ఞానశక్తిని మనం సరస్వతిగా ఆరాధన చేస్తూ ఉన్నాం. అందుకే పరమేశ్వరుని యొక్క జ్ఞానశక్తిని మనం ఆరాధిస్తే మనకు జ్ఞానం లభించి వాక్కు, బుద్ధి ఇత్యాదులు ఉత్కృష్టముగా పనిచేస్తాయి. అందుకే సరస్వతి అంటే దేవి భాగవతం చెప్తున్నది వాగ్బుద్ధి జ్ఞానాధిష్టాత్రి అంటున్నది. వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత. విశ్వమంతా ఉన్న వాక్శక్తికి, జ్ఞానశక్తికి, బుద్ధిశక్తికి అధిష్టానమున్న ఆ పరమేశ్వర శక్తిని మనం వివిధ నామాలతో ఆరాధిస్తున్నాం. సరస్వతి, శారద, బ్రాహ్మి, వాగ్దేవి ఇత్యాది నామాలు అమ్మవారికి వేదములు ఎందుకు గోచరిస్తున్నాయి. అటువంటి శారదాంబ మాఘశుద్ధ పంచమి నాడు ఆరాధింపబడాలి. ఆరాధించే విధానములు మనకి దేవీ భాగవతాది గ్రంథములు చెప్పడమే కాకుండా సరస్వతి సంబంధమైనటువంటి మంత్రశాస్త్రములు వివరిస్తున్నాయి. ఈ రోజున అమ్మవారిని కలశమునందు కానీ, విగ్రహమునందు కానీ, పుస్తకమునందు కానీ, లేదా మూడింటి యందు కలిపి ఆరాధన చేసే విధానం ఉన్నది. ఈ ఆరాధన ప్రతి ఒక్కరూ చేయాలి, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా. ఎందుకంటే పిల్లలకి విద్య కావాలి కానీ సరస్వతిని ఎలాగ ఆరాధిస్తారు. కానీ పెద్దలకు కూడా విద్యా బుద్ధులు కావాలి. బ్రతుకంతా విద్యతో, జ్ఞానంతో బ్రతకాలి. జ్ఞానం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటేనే జన్మ సార్థకం అవుతుంది. అలాంటి జ్ఞానశక్తి అయిన సరస్వతిని ప్రతి ఇల్లు ఆరాధించవలసినటువంటి రోజు ఇది. అందున శారదాక్షేత్రముల యందు ఈ రోజున విశేషమైన ఆరాధనలు ఉంటాయి. ప్రధానమైన ముఖ్యమైనటువంటి దివ్యక్షేత్రం బాసర. వాసరాక్షేత్రం అని దీనికి మరొక పేరు. దీనికి వ్యాసపూరి అని కూడా పేరు. ఇక్కడ వ్యాస మహర్షి తపస్సు చేసి శారదామాతను సాక్షాత్కరింపజేసుకున్నారు. ఆయన తపఫలితంగా అమ్మవారు అక్కడ ప్రతిష్ఠితురాలే అనుగ్రహిస్తున్నది. ఆ రోజున అంటే మాఘశుద్ధ పంచమ నుంచి బ్రహ్మోత్సవాలు ఆ క్షేత్రంలో జరుగుతాయి. వ్యాసులు ఇక్కడ శారదామాతను ప్రతిష్ఠించినట్లే ఆదిశంకర భగవత్పాదుల వారు శృంగేరి యందు శారదాంబని ప్రతిష్ఠ చేశారు. ఇరువురి స్వరూపాలు ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. బ్రహ్మ విద్యాది దేవతలుగా భాషిస్తూ ఉంటారు. ఆ శారదామూర్తి, శారద అంటేనే అజ్ఞానమును తొలగించున్నది అని అర్థం. సరస్వతి అంటే ప్రసరణ లక్షణం కలిగినది అని, అంటే జ్ఞానం ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రసరణ లక్షణంతో ఉన్నటువంటి దివ్యశక్తి సరస్వతి. సరస్సరణశీలత్వాత్ అని శాస్త్రం చెప్తున్న నిర్వచనం.
అంబిత మే నదీత మే దేవిత మే సరస్వతి అంటూ వైదిక సరస్వతి సూక్తములు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా సరస్వతీదేవి అన్నప్రదాయిని యజ్ఞస్వరూపిణి అని కూడా వేద దర్శనం. అందుకు ఆ తల్లిని వాజనీవతి అన్నారు. అంటే తనదైన అన్నశక్తులతో మాకు అన్నములు ప్రసాదించి అమ్మ అనుగ్రహించుగాక అనే భావం కనబడుతున్నది. అన్నము అంటే పోషణ శక్తి. విద్య వల్లనే మనం పోషింపబడుతుంటాం కనుక ఆ పోషణ శక్తులన్నీ ఆ తల్లి ప్రదానం చేస్తూ ఉంటాయి. అంతేకాదు ధీనాం అవిత్రి అన్న మాట ఉన్నది. ధీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించే తల్లి అని. ఎందుకంటే బుద్ధి ఎప్పుడు కోల్పోకూడదు. ఎన్ని సంపదలు దెబ్బతిన్నా నష్టం లేదు, కానీ బుద్ధి దెబ్బతినకూడదు. బుద్ధి బాగుంటే అన్ని సంపదలు తిరిగి సంపాదించుకోవచ్చు. బుద్ధి బాగులేనప్పుడు సంపదలు ఎన్నున్నమ్మ జన్మ వ్యర్థమే అవుతుంది. అందుకు బుద్ధిశక్తి అత్యంత ప్రధానం. అది గాయత్రి మంత్ర స్వరూపం కూడా బుద్ధిని ప్రేరేపించే పరాశక్తిని జపించే మంత్రమే. అది గాయత్రికి కూడా సరస్వతి అనే పేరున్నది. ఆ మాటకు వస్తే గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 పేర్లతో ఉన్న పరాశక్తి ఒక్కటే. ఆ తల్లిని మనం ఈ రోజున ఆరాధన చేస్తూ ఉన్నాం. గాయత్రి అంటే ప్రాణరక్షణ శక్తి, సరస్వతి అంటే ప్రవాహ రూపమైన విద్యాశక్తి, ఇక సావిత్రి అంటే సృష్టి కారణమైన శక్తి. ఈ 3 శక్తులు ఒక్క శక్తే కదా. అందుకే ఆ జగన్మాతనే మనం విద్యకై జ్ఞానానికి ఆరాధిస్తూ ఈ రోజున విశేషమైన ఆరాధనలు పూజలు చేస్తూ ఉంటాం. వ్రతములుగా చేస్తారు ఈ రోజున. ప్రత్యేకించి ఈరోజు అమ్మవారికి శుక్ల వస్త్రములతోనూ శుక్ల ద్రవ్యములతోనూ ఆరాధన చేయాలి. శుక్లం అంటే తెలుపు, అందుకే తెల్లని పువ్వులతో ఆరాధించడం, తెల్లని గంధాన్ని ఆరాధించడం, గంధంలో అద్దిన పూలతో పూజించడం కూడా విశేషమని చెప్పారు. పైగా అమ్మవారు పాయసాన్న ప్రియ, క్షీరాన్న ప్రియ. అందుకే క్షీరాన్నాన్ని నివేదించాలి. ఇక ఫలాదులు కూడా నివేదించి ఆరాధన చేయాలి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆరాధించాలి. మరొక్కసారి చెప్పుకోవాలి. ఇక్కడ సమస్త వేదం యొక్క సారము శారదామాత. వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. అందుకే మంత్రస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, యజ్ఞస్వరూపిణి, అన్నస్వరూపిణి అయినటువంటి సరస్వతి కృప ప్రతివారికి లభించి సనాతన ధర్మము భారతదేశం వర్ధిల్లుగాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ పంచమి, విశిష్టవంతమైనటువంటి సుదినం. ఈ యొక్క పంచమనే శ్రీ పంచమి తిథిగా కూడాను మనం అభివర్ణిస్తాం. శ్రీ పంచమనే మరొక పేరుతో వసంత పంచమి అని కూడాను పిలుస్తారు. ఇవాళ కుంద కుసుమాలతో లక్ష్మీదేవిని పూజ చేయాలి. లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా పూజ చేస్తే సర్వ శుభాలన్నీ కూడా చేకూరుతాయి. ఈరోజు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా పూజిస్తామన్నమాట. పిల్లలకు అక్షరాభ్యాసం అనేటువంటిది ఈ రోజున కనుక చేయిస్తే చాలా మంచిది. విద్యార్థులు తమ పుస్తకాలను సరస్వతీమాత ఎదుట ఉంచి పూజ కనుక చేసినట్లయితే చాలా శుభం జరుగుతుంది. సరస్వతీ ద్వాదశనామ స్తోత్ర పఠనం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పఠించడం విద్యార్థులకు వినయాన్ని, విద్యను ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి సరస్వతీమాత. సరస్వతీ త్వయం దృశ్యాం వీణా పుస్తకధారిణి హంసవాసమాయుక్తాం విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహని, పంచమం జగదీఖ్యాత, షష్ఠం వాగీశ్వరీ తథా, సప్తమం చైవ కౌమారి, అష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశి క్షుద్రఘంట, ద్వాదశం భువనేశ్వరి, బ్రాహ్మీ ద్వాదశనామాని, త్రిసంధ్య పడేన్నర సర్వసిద్ధికరీ దశ, ప్రసన్నా పరమేశ్వరి అంటూ చదువుల తల్లికి నమస్కారం చేసి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 6:14. తిథి పంచమి మధ్యాహ్నం 12:13 వరకు. నక్షత్రం రేవతి ఉదయం 10:46 వరకు. వర్జం తెల్లవారుజామున 5:41 ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 నుంచి 12:53 వరకు. అమృతకాలం ఉదయం 8:33 నుంచి 10:01 వరకు. మరల రాత్రి 2:39 నుంచి 4:10 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. ఈరోజు విశేషం శ్రీ పంచమి. మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి అని పిలుస్తారు. ఇక్కడ శ్రీ అనే శబ్దానికి లక్ష్మీదేవి అర్థం ఉంది, సరస్వతీదేవి అర్థం ఉంది. ఆ కారణంగా మనకు కొన్ని ధార్మిక గ్రంథాలలో లక్ష్మీ సరస్వతి పూజ అని రాశారు. కాబట్టి మనం లక్ష్మీ సరస్వతులను ఈరోజు పూజించుకోవాలి. ఆ పూజకి అంగంగా ముందుగానే మనం చక్కగా తైల స్నానం అంటే ఒళ్ళంతా నూనె రాసుకుని తర్వాత తలంటు పోసుకోవడం అనమాట. ఈ నూనె రాసుకునేటప్పుడు స్వయంగా రాసుకోకూడదు అని చెప్పారు. తలంటు పోసుకునే సమయంలో నూనె స్వయంగా ఒళ్ళంతా రాసుకోవడం పనికిరాదు, ఇతరులు రాయాలన్నమాట. అలాగనే నూతన వస్త్ర ధారణ కూడా చెప్పారు. ఆ రెండు చేసి అటు తర్వాత ఈ లక్ష్మీ సరస్వతులను మనం పూజ చేసుకోవాలి. అలాగనే కొందరు రాసేందుకు ఉపకరించేటువంటి పత్రాలు, పెన్ను మొదలైనటువంటి వాటిని అన్నిటినీ కూడా పూజ చేస్తారన్నమాట. గత కాలంలో ఘంటం అనేటువంటిది పూజ చేసేవారు. వాటిని పూజించి తర్వాత మనం రాసుకోవడం, చదువుకోవడం ప్రారంభిస్తాం. విద్యారంభం అనేటువంటిది ఈ వసంత పంచమి నాడు చేస్తూ ఉంటారు. ఆ విధంగా విద్యారంభానికి మంచిదే, సరస్వతి పూజకు చాలా మంచిదే, అలాగే లక్ష్మీ పూజకు మంచిదే. అలాగనే చతుర్వర్గ చింతామణిలో హరి పూజ కూడా చెప్పారు. అంటే మనం ఏం చేయవచ్చు, లక్ష్మీనారాయణులకు సరస్వతికి కూడా పూజ చేయవచ్చు. ఈ పూజ వలన ఏమవుతుంది అంటే విద్య మనకు సత్ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆ సంపదను, విద్యా సంపదను వృద్ధి చేసుకోవచ్చు. అలాగే వసంత పంచమి అనేటువంటి భావన ఒకటి ఉంది. అదేమిటంటే వసంతాలు ఇవి ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఉంటారు. అది ఒక ఉత్సవంగా చేస్తారు. అసలు వసంత పంచమి అని ఎందుకు పేరు వచ్చింది అంటే వసంతకాలపు ఛాయలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఆకులు రాలి కొత్త చివుళ్ళు రావడం అన్నమాట. మొత్తం చెట్టంతకి ఆకులు మొత్తం రాలిపోయిన తర్వాత శిశిరడుతూ 2 మాసాలును వసంతకాలంలో చివుళ్ళు ప్రారంభమవుతాయా? కాదు, రాలే ఆకులు రాలుతుంటేనే చివుళ్ళు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సమయంలో వసంతకాలపు ఛాయలన్నీ కనిపిస్తుంటాయి. అందుకని దీనికి వసంత పంచమి అనే పేరు వచ్చింది. నేటి ఆణిమత్యాలు. ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది.
సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువైన సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణాకటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం పవిత్ర గోదావరి సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాసమందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శనమాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ప్రధాన ఆలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మంటపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మంటపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ దహిత అయిన జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. సర్వాలంకార భూషితయ్యై పుష్పావృతయ్యై హరిద్ర వర్ణంతో దర్శనమిచ్చే ఈ జ్ఞాన సరస్వతి దర్శనంతో భక్తులు తమ్ము తాము మరిచిపోతారు. శరదా లలితావాణి, భారతీ సుందరీ పరా, రమా కాళీ భగవతి, చారువీణ ధరాసుధా, గాయత్రి శాంకరీ సుద్ధా, మునిదుంద నిషేవిత, సంపత్కరీ సుధా సాధ్వి, సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి ప్రక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు సమైక్య స్వరూపమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవికి భక్తులు వినమ్రులై చేతులు జోడించి శరణం కరవాణి శర్మదంతే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాం మస్రనే కటాక్షపాతే కురుమాం అంభ కృతార్థ సార్థవాహం శారదా శరదాంభోజవదన వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం ప్రియాత్ అని శృతులు చెల్లించి తమకు పరీక్షలో విజయం చేకూర్చమని కోరుతారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాస గుహ దర్శనమిస్తుంది. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్లగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీ మాత సాక్షాత్కారం కలిగిందని చెప్తారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీ మాత శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ప్రతిమను దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటారు. లవణోదకాని జాతాని రత్నాని వివిధాని చ. ఉప్పు నీటి సముద్రంలో రత్నాలు పుడుతున్నాయి. దేవేంద్రాదులు హారాల్లో వేసుకోవట్లేదా? ఉప్పు నీటి సముద్రంలో పుట్టింది రత్నం అని చెప్పి దేవతలు వేసుకోవడం మానేశారా? దేవతలే ధరిస్తున్నారు, చక్రవర్తులు ధరిస్తున్నారు, రాజులు ధరిస్తున్నారు. ఉప్పు సముద్రంలో పుట్టిందని రత్నాన్ని దూరం పెట్టనట్టే నువ్వు ఎక్కడ పుట్టావో నాకెందుకు, మధ్య దేశంలో పుట్టావో ఏం చేశావో నాకెందుకు, నీవు నాకంట పడి నాకు ఇటువంటి ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడే ఈ పని చేయిస్తున్నాడని గుర్తు. మెట్ట వేదాంతం చెప్పాడు. దీని వలన నా పితరులందరూ అధపాతాళానికి వెళ్ళిపోవుగాక నేను జంకరన్నాడు.
1వ మెట్టు మీద ఉన్నవాడు పడిపోతే కాలు నింపెడుతుంది, 100వ మెట్టు మీద ఉన్నవాడు పడిపోతే నడుము విరిగిపోతుంది. ఎవడు సాధన చేశాడో వాడే చాలా జాగ్రత్తగా పరాకుగా పరిశీలించుకుంటూ ఉండాలి కలియుగంలో. అందుకే అంత పైనుంచి జారిపోయాడు. కృష్ణవేణీ నదీ తీరంలో 12 సంవత్సరములు ఆమెతో విహరించాడు. యమపాశములు పడి ఒక రోజున ఆ కుంతల శరీరాన్ని వదిలిపెట్టింది. ఆయన కుంతల మరణించిందన్న బెంగతో దేశములు పట్టిపోయాడు. అంటే ఉత్తర దేశం నుంచి కొంతమంది రాజులు కిందకి దిగి వస్తున్నారు. వస్తుంటే పరివారాన్ని చూశాడు. చూసి వాళ్ళ వెంట అనుగమించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే రాజపరివారం అంతా ఆగిన తర్వాత వాళ్ళందరూ అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత కొంత ఏదో మిగిలింది తిననివన్నీ వదిలేస్తారు కదా, అన్నం దొరుకుతుంది ఆకలితోటి. ఏ స్థితికి వచ్చాడో చూడండి. రాజపరివారం వెడుతోంది, వెంబడించాడు. వాళ్ళు వదిలినవన్నీ తింటున్నాడు. వాళ్ళు వెంకటాచల యాత్రకు వచ్చారు. వచ్చి ముందు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళారు. కిందనే ఉంటుందిగా కొండ కింద. శంకరుణ్ణి చూసి దర్శనం చేసుకొని అందరూ కలిసి కూర్చుని తమ తమ తండ్రులకు శ్రాద్ధ కర్మ నిర్వహించారు. ఈయనకి జ్ఞాపకానికి వచ్చింది, అరే రే 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 ఎంత చదువుకున్నాను, తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత ఉత్తమురాలు భార్య, ఏ స్థితికి వచ్చేసాను చివరికి. నా తండ్రి మరణించి ఉంటాడు, నేను తద్దినం కూడా పెట్టలేదు తండ్రికని తద్దినం పెట్టాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఈయనంత వేగంగా ఎక్కడ వెళ్ళగలడు, నీరసం. ఈయన బయలుదేరి వెడుతూ ఆ శేషపర్వతం దగ్గర ఆ లోపల పరివేదన పశ్చాత్తాపం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక తల శేషపర్వతానికి తగల్చి కొట్టుకుని బాధపడ్డాడు. ఎప్పుడైతే పర్వతానికి తగిలిందో తల, ఉత్తర క్షణంలో ఆయన చేసిన పాపములన్నీ బయటపడ్డాయి. వెంకటాచలంలో ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధపురుషులు అందరూ చెట్లలా రాళ్లలా సేవిస్తూ ఉంటారు. దేవతలు వెళ్ళిపోతున్నారు పైనుంచి, బ్రహ్మాదులు. హంసవాహనం మీద పెడుతూ బ్రహ్మగారు చూశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పవిత్రాలతో కూడిన సమిధులతో అగ్నిదేవుణ్ణి పూజించాడు. అగ్నిగృహం నుండి బయటకు వచ్చాడు. 2వ ద్వారం దాటి వృద్ధులు, వేదవేత్తలైన బ్రాహ్మణులను దర్శించాడు. వారందరూ జితేంద్రియులు, వేదాధ్యయనం చేసినవారు, అవభృత స్నానం చేసినవారు, సూర్యుడిని ఉపాసించినవారు. వారు 1000 మంది ఉండగా వారికి అనుచరులు 1000 మంది ఉన్నారు. వారు అక్షతలతోనూ పూలతోనూ శుభం పలికారు. వారికి ధర్మరాజు తేనె, నెయ్యి, మంగళ ద్రవ్యాలతో పాటు ఒక్కొక్క బంగారు పతకం ఇచ్చాడు. తర్వాత ధర్మరాజు వారికి బాగా అలంకరించిన 100 గుర్రాలు, వస్త్రాలు, కోరినంత దక్షిణ ఇచ్చాడు. బంగారు కొమ్ములు, వెండి గిట్టలు గల పాలిచ్చేటువంటి కపిల గోవులను ఎన్నిటినో దూడలతో సహా ఇచ్చి ప్రదక్షిణం చేశాడు. తర్వాత గంగాజల కలశాలు, పుష్పమాలలు, నీటి కలశాలు, నిండుగా ఉన్నటువంటి అక్షత పాత్రలు, మాది ఫలవృక్షాలను చేతితో తాకాడు. పెరుగు, నెయ్యి, తేనె, నీరు, శుభకరమైన పక్షులు, ఇంకా శ్రేష్టమైన వస్తువులను చూసి తాకి బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న సేవకులు ధర్మరాజుకు ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశారు. దానిపై గల దిండుకు ముక్త వైడూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. దానిపై అమూల్యమైన దుప్పటిని పరిచి ఉంచి, ఆ ఆసనం దివ్యమైనది, అది విశ్వకర్మ చేత నిర్మించబడింది, అది సర్వతోభద్రము అంటారు దాన్ని. ఆ బంగారు ఆసనాన్ని ధర్మరాజుకు సమర్పించారు. ధర్మరాజు సంతోషంగా దానిపై కూర్చున్నాడు. తర్వాత సేవకులు
ఇంకా ఎంతో విలువైన ఆభరణాలు అన్నీ ధర్మరాజుకు సమర్పించారు. అప్పుడు ముత్యాల భూషణాలతో అలంకరించబడిన ధర్మరాజు రూపం శత్రువులకు శోకం వృద్ధి చేసేలాగా ప్రకాశించింది. సేవకులు బంగారు దండతో కూడి చంద్రకిరణాలలాగా తెల్లగా ఉన్న చామరాలతో ధర్మరాజును వీచసాగారు. అప్పుడు ఆయన మెరుపులతో కూడిన మేఘంలాగా ప్రకాశించాడు. ధర్మరాజు సూతులు స్తోత్రం చేస్తూ ఉండగా, వందులు వందనాలు చేస్తూ ఉండగా, గంధర్వులు గానం చేస్తూ ఉండగా ఆసనంలో సుఖంగా కూర్చున్నాడు. అప్పుడు ఒక్క ముహూర్త కాలంలో రథాల యొక్క సవ్వడి, రథికుల యొక్క చక్రఘోషాలు, గుర్రాల గిట్టల చప్పళ్ళు కూడా వినిపించాయి. అంత శబ్దం వినిపించింది. ఏనుగుల మెడలోని గంటల చప్పుడు, శంఖధ్వనులు, కాల్బలం యొక్క పాదాల చప్పుళ్లతో భూమి కంపించిపోయింది. ఆ సమయంలో ఒక ద్వారపాలకుడు ఆ మందిరంలోకి వచ్చాడు. మోకాళ్లపై వంగి శిరస్సు వంచాడు. ధర్మరాజుకు నమస్కారం చేసి శ్రీకృష్ణుడు వస్తున్నాడని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, ఓ ద్వారపాలక, శ్రీకృష్ణుడికి స్వాగతం పలుకుతూ తీసుకొనిరా, ఆయనకు అర్ఘ్యం ఇవ్వు, ఉత్తమమైన ఆసనాన్ని సమర్పించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ద్వారపాలకుడు శ్రీకృష్ణుడు తీసుకొని వచ్చాడు. ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. తర్వాత ధర్మరాజు కృష్ణుని స్వయంగా యథావిధిగా పూజించాడు అన్నాడు సంజయుడు. అటువంటి వైభవం ఇప్పుడే ప్రారంభం అయిపోయింది ఇక్కడనే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 83వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ధర్మరాజు పరమానందంతో కృష్ణుని అభినందించాడు. అప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఇలా చెప్తున్నాడు, ఓ మధుసూదన, రాత్రి నీకు సుఖంగా గడిచిందే? ఇప్పుడు నీ జ్ఞానేంద్రియాలన్నీ ప్రసన్నంగా ఉన్నాయా అని అడిగాడు. కృష్ణుడు కూడా ఆ సందర్భానికి తగినట్లుగా ధర్మరాజును ప్రశ్నించాడు. ఆ తర్వాత సేవకుడు వచ్చి మంత్రులు మొదలైన అధికారులు వచ్చారని చెప్పాడు. ధర్మరాజు అనుమతించాడు. అందరూ లోపలికి రమ్మని చెప్పాడు. సేవకుడు వెంటనే వారందరినీ ఆహ్వానించాడు. అప్పుడు విరాటుడు, భీముడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి, దృష్టకేతువు, ద్రుపదుడు, శిఖండి, నకుల సహదేవులు వచ్చారు. చేకితానుడు, కేకేయ రాజకుమారులు, యుయుత్సువు, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, సుబాహువు, ద్రౌపది పుత్రులు వచ్చారు. ఇంకా ఎంతోమంది క్షత్రియులు ధర్మరాజు వద్దకు వచ్చారు. అందరూ చక్కని ఆసనాలతో కూర్చున్నారు. వీరులు, మహాత్ములైన కృష్ణ, యూధానులు ఒకే ఆసనంలో కూర్చున్నారు. ఆ తర్వాత ధర్మరాజు అందరూ వింటుండగా చక్కని మాటలతో కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, దేవతలు ఇంద్రుణ్ణి ఆశ్రయించినట్లుగా మేము నిన్నొక్కడిని ఆశ్రయించాం. నీ వల్లనే గెలుపును, శాశ్వతంగా సుఖాన్ని కోరుకుంటున్నాం. కృష్ణ, శత్రువులు మా రాజ్యాన్ని నాశనం చేశారు, మమ్మల్ని తిరస్కరించారు, కష్టపెట్టారు. అదంతా నీకు తెలుసు. త్వయి సర్వేష సర్వేషాం, త్వయి సర్వేష సర్వేషాం, అస్మాకం భక్తవత్సల, అస్మాకం భక్తవత్సల, సుఖమాయత్త మత్యర్థం యత్ర చ మధుసూదన. ఓ సర్వేష, భక్తవత్సల, మధుసూదన, మా అందరి సుఖం నీ ఆధీనంలోనే ఉంది కదా. మా జీవితం కూడా నీకు వశమై ఉంది.
ఓ కృష్ణ, అర్జునుడు సాధించాలనుకునే ప్రతిజ్ఞ నెరవేర్చు. ఈ మహాసముద్రం దాటరాని దుఃఖంలో కూడింది. దీని నుంచి నువ్వే మమ్మల్ని తరింపచేయి. మేము ఒడ్డుకు అనుకుంటున్నాం. మాకు ఈరోజు నువ్వే తెప్పవుకా. కృష్ణ, యుద్ధంలో సారథి చేసినంత పని రథికుడు కూడా చేయలేడు. అంటే సారథికి అంత నేర్పు ఉంటుంది. రథికుడు కొంచెమే చేస్తాడేమో, సారథినే ఎక్కువ దాంట్లో నేర్పరిగా శత్రు బాణాల నుంచి తప్పించటం, ఎక్కడ వెళ్ళి నిల్చోవాలనో, రథం ఎక్కడ నిలబెట్టాలనో, ఎవరి ముందు వెళ్ళాలనో ఇవన్నీ కూడా సారథినే. అందుకని నువ్వే మూలం. ఓ జనార్దన, వృష్ణి వంశీయులను నువ్వు అన్ని ఆపదల నుండి కాపాడావు. అలాగే మమ్మల్ని కూడా ఈ సంకటం నుండి కాపాడు. ఓ శంఖచక్ర గదాధారి, అగాధమైన ఈ కురుసాగరంలో మేము తెప్పలేకుండా మునిగిపోతున్నాం. మాకు నువ్వే తెప్పవుకా. మమ్మల్ని ఉద్ధరించు. నమస్తే దేవదేవేశ, నమస్తే దేవదేవేశ, సనాతన విశాతన, సనాతన విశాతన, విష్ణు జిష్ణు హరే కృష్ణ, విష్ణు జిష్ణు హరే కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, వైకుంఠ పురుషోత్తమ. ఓ శత్రు సంహార, సనాతన, దేవదేవేశ, విష్ణు జిష్ణు హరి కృష్ణ, వైకుంఠ పురుషోత్తమ, నీకు నమస్కారం. ఓ మాధవ, నారద మహర్షి నిన్ను పురాతన మునిశ్రేష్ఠుడు వరదాతు అని స్తుతిస్తూ ఉంటాడు. ఈ మాటలను నిజం చేయి అని ఇలా సభలో ధర్మరాజు స్తుతిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు మేఘం వంటి గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ఓ వీరులారా, దేవతలతో సహా సకల లోకాలను అర్జునుడి వంటి ధనుర్ధారి ఎవడూ లేడు. అర్జునుడు బలశాలి, అస్త్రసంపన్నుడు, పరాక్రమవంతుడు, మహాబలుడు, యుద్ధకుశలుడు, సహించరానివాడు, అంటే అంత శక్తి గలవాడు, మనుష్యులలో పరమ తేజస్వి. అర్జునుడు యువకుడు, పొడవైన చేతులు గలవాడు, మహాబలుడు, శ్రీమంతుడు, శత్రువులను సంహరిస్తాడు. అగ్ని ఇంధనాన్ని దహించినట్లుగా అర్జునుడు దుర్యోధన సేనలను కాల్చివేస్తాడు. నేను కూడా ఆ పనే చేస్తాను. జయత్రథుడు పాపకర్మలు చేసే నీచుడు. అతడు అభిమన్యుణ్ణి వధించాడు. ఈరోజు అర్జునుడు అతన్ని తన బాణాలతో వధిస్తాడు. మళ్ళీ కనిపించిన మార్గంలోకి నెట్టేవేస్తాడు. ఈరోజు గ్రద్దలు, డేగలు, నక్కలు, మనిషి మాంసం తినే ఇతర జంతువులు ఆ జయత్రుడి మాంసాన్ని తింటాయి. ఇంద్రుడితో కలిసి దేవతలందరూ జయత్రథుడిని రక్షించాలని అనుకున్న ఈరోజు యుద్ధంలో సైంధవుడు చనిపోతాడు. యముడి ఇంటికి తానే వెళతాడు ఈరోజు. ఓ ధర్మరాజా, అర్జునుడు ఈరోజు సైంధవుణ్ణి చంపిన తర్వాతే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఐశ్వర్యవంతుడివై శోక సంతాపాలను దూరం అవుతావు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 84వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, వారందరూ అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ధర్మరాజును దర్శించాలని అర్జునుడు అక్కడికి వచ్చాడు. అర్జునుడు ధర్మరాజుకు నమస్కారం చేశాడు. అప్పుడు ధర్మరాజు ఆసనం నుండి పైకి లేచి అర్జునుడిని ప్రేమతో కౌగలించుకున్నాడు. అర్జునుడి యొక్క శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆశీస్సులిచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు. ఓ అర్జున, నువ్వు యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుతావు, నాకు తెలుస్తుంది. నీ ముఖ కవళికే విజయ సూచనను నాకు తెలుపుతున్నది. కృష్ణుడు ప్రసన్నుడై ఉన్నాడు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ మహారాజా, నీకు శుభమొగ్గుగాక, జయం కలుగుగాక. శ్రీకృష్ణుడు అనుగ్రహం వల్ల
నేను ఒక ఆశ్చర్యకరమైన కలను కన్నానన్నాడు. తర్వాత అర్జునుడు తన కలనంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. అది అందరూ విని ఆశ్చర్యపోయారు. అందరూ శిరస్సులను నేలకు తాకించి శివుడికి నమస్కారం చేశారు. బాగు బాగు, శుభం శుభం అని అందరూ పెద్దగా అన్నారు. తర్వాత మిత్రులందరూ ధర్మరాజు అనుమతి తీసుకున్నారు. కవచాలు ధరించి వేగంగా యుద్ధభూమికి బయలుదేరారు. సాత్యకి, కృష్ణుడు, అర్జునుడు ధర్మరాజుకు నమస్కారం చేశారు. ఆనందంతో ధర్మరాజు శిబిరం నుండి వెళ్ళారు. తర్వాత సాత్యకి, కృష్ణులు కలిసి ఒకే రథంపై అర్జునుడి శిబిరానికి వెళ్ళారు. అనంతరం సారథి అయ్యాడు. కపిధ్వజంతో కూడిన అర్జునుడి రథాన్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఆ రథం బంగారు కాంతితోనూ మేఘధ్వని వంటి ఘోషతోనూ బాలసూర్యుడిలాగా ప్రకాశించింది. ఆ తర్వాత కృష్ణుడు నిత్యకర్మలను ముగించాడు. రథం సిద్ధమైందని అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు బంగారు కవచాన్ని ధరించి ధనుర్బాణాలు కూడా పట్టుకున్నాడు. ఆ రథానికి ప్రదక్షిణం చేశాడు. తపస్సుతోనూ విద్యతోనూ వయస్సుతోనూ పెద్దలు జితేంద్రియులు అయినటువంటి విప్రులు విజయాశీస్సులు పొందాడు కూడా. వారి అభినందనలను స్వీకరించాడు. తర్వాత మహారథాన్ని ఎక్కాడు. దాన్ని విప్రులు అంతకుముందే విజయ సాధకులైనటువంటి యుద్ధ మంత్రాలతో అభిమంత్రించారు. సూర్యుడు ఉదయాద్రిని అధిరోహించినట్లుగా అర్జునుడు ఆ రథాన్ని ఎక్కాడు. బంగారు కవచాన్ని ధరించి బంగారు రథాన్ని ఎక్కిన ఆ అర్జునుడు అప్పుడు మేరు పర్వతంపై ఉన్నట్టు సూర్యుడిలాగా ప్రకాశించాడు. సాత్యకి, కృష్ణులు అర్జునుడి వెంట రథాన్ని ఎక్కారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళాలను పట్టుకున్నాడు. సాత్యకి, కృష్ణులతో కలిసి రథాన్ని ఎక్కిన అర్జునుడు అప్పుడు బుధ శుక్రులతో కలిసి చీకటిని చీలుస్తున్నటువంటి చంద్రుడిలాగా ప్రకాశించాడు. సైంధవుణ్ణి చంపటానికి బయలుదేరారు. అప్పుడు మంగళకరమైన వాద్యఘోషలు మ్రోగాయి. మాగధులు చక్కని స్తుతులను చేశారు. అర్జునుడు వాటిని విన్నాడు. జయాశిస్సులను, మంగళవాక్కులను, సూత మాగధ స్తుతులను, వాద్య ఘోషలను వింటూ అర్జునుడి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు పుణ్యగంధాలను ప్రసరింపజేసే వాయువు అర్జునుడిపై వీచింది. అందుకు అర్జునుడు ఎంతో ఆనందించాడు. అయితే అదే వాయువు శత్రువులను ఎండగొట్టింది, బాధపెట్టింది. ఓ రాజా, ఆ తర్వాత ఆ క్షణంలోనే పాండవులకు శుభం కలుగుతుంది అని సూచించే వివిధ శకునాలు కనిపించాయి. నీ వారికి మాత్రం విపరీతమైన అపశకునాలు కనిపించాయి. అర్జునుడు తన కుడివైపున కనిపిస్తున్నటువంటి విజయ సూచనలు చూసి సాత్వికతో ఇలా అన్నాడు. ఓ సాత్వికి, ఈరోజు జరిగే యుద్ధంలోనే నేను గెలుస్తాను. నా జయం నిశ్చయం. ఈ శకునాలన్నీ నాకు విజయం లభిస్తుందనే చెబుతున్నాయి. కనుక సింధు రాజైన జయత్రథుడు తప్పకుండా యమలోకానికి వెళతాడు. నేను నా బలాన్ని ప్రదర్శించటానికి వెళుతున్నాను. నాకు సైంధవ వధయే పరమలక్ష్యం. అలాగే ధర్మరాజును రక్షించటమే నాకు మహాకార్యం. ఓ మహాబాహు, నువ్వు ఈరోజు ధర్మరాజును రక్షించు. ఆయనను నేను కాపాడినట్లుగానే నువ్వు కూడా ఆయనను కాపాడు. నువ్వు యుద్ధం చేయటంలో కృష్ణుడితో సమానమైన వాడు. నిన్ను యుద్ధంలో ఎవరూ గెలవలేరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.